హలో హలో, సిబిఐ నుంచి మాట్లాడుతున్నాం సార్. స్టేషన్ ఇన్స్పెక్టర్ ఎవరు? ఇవాళ ఆయన లీవ్ సార్. నేను సబ్ ఇన్స్పెక్టర్ మాట్లాడుతున్నాను. నేనే ఇన్ఛార్జ్. దట్స్ ఓకే. మీ పేరేంటన్నారు? చిరంజీవి సార్. చిరంజీవి, నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. సార్. ఇవాళ ఒక రైడ్ చేయబోతున్నాం. సార్. వెంటనే ఇంకో ఎస్ఐ లేదా ఇద్దరు కానిస్టేబుల్స్, ముఖ్యంగా ఒక లేడీ కానిస్టేబుల్ ఓకే సార్. గాంధీ బొమ్మ దగ్గరికి వచ్చేయండి. ఓకే సార్. టీమ్ గా అక్కడి నుంచి రైడ్కి వెళ్తాం. అర్థమైంది సార్. ఓకే, గాట్ ఇట్? గాట్ ఇట్ సార్. మేడం, టైం అయింది. మీరు బాగా టెన్షన్గా ఉన్నట్టున్నారు. నన్ను లీడ్ చేయమంటారా? మినిస్టర్ ఇల్లు కనుక భయపడుతున్నారా? భయపడాల్సింది వాళ్ళు, మనం కాదు. మనసులో భయం పెట్టుకుని ఇలాంటి పనులన్నీ చేయలేం. స్టేషన్లో చెప్పేశారా? చెప్పండి మేడం, ఇన్స్పెక్టర్ లేడు, ఎస్ఐ ఉన్నాడు. పేరేంటి? చిరంజీవి. వెహికల్స్ చెప్పేశారా? ఎస్ మేడం. మన టీం రెడీ. కేపీ, Yes, I'm ready. ఏకవీరా, Yes, I'm Ekavira here. అందరు రెడీయా? ఎస్ సార్. రెడీ మేడం. పదండి. సార్, ఇప్పుడు మనం ఒక విఐపి ఇంటికి వెళ్తున్నాం. మీరు ఫుల్ డే మాతోనే ఉండాలి. ఎవరింట్లో రేట్ చేయబోతున్నామో తెలుసుకోవచ్చా? జస్ట్ ఫాలో ద ఆర్డర్స్. ఎస్ మేడం. వారెంట్. సార్. ఈ పేరేంటి? మంగతాయారు సార్. క్యాబ్ సరిగా పెట్టుకోండి, డిపార్ట్మెంట్ లో ఉంటాం. ఆల్ రైట్, లెట్స్ నాట్ వేస్ట్ టైం, లెట్స్ గో. ఎస్ సార్. సార్ అయ్యా, మీ పద్ధతి ఎప్పుడు ఇలాగే ఉంటుందా? హే రామ్, గాంధీ, నెహ్రూ, బోసు, నేను మాదంతా ఒకటే బోస్ పద్ధతి. అంటే మీ అందరికేమో నేతాజీ, నాకేమో బోసు. ఎందుకంటే మీ ఇద్దరం చాలా క్లోజు. వాళ్ళు మీరు ఒకే ఏజ్ గ్రూప్ అయ్యా? అయ్యయ్యో, నా ఏజ్ గ్రూప్ కదమ్మా, మా నాన్న ఏజ్ గ్రూప్ అమ్మా. ఏదో అదే కంటిన్యూ. ఏమా ఫోటో తీస్తే బాగుంటది కదా. నవ్వండి. వీళ్ళందరినీ హోల్డ్ చేయండి. ఎస్ఐ, ఎవరు బయటకు వెళ్ళకూడదు. ఏంటయా ఇంకో ఎంట్రీగా? వెళ్ళి తర్వాత రమ్మని చెప్పు. ఝాన్సీ రాణి, ఉత్తమ్ దాస్, సిబిఐ స్పెషల్ వింగ్. అరే వెళ్ళి తర్వాత రమ్మని చెప్పాను కదా. వీళ్ళు సర్చ్ చేయడానికి వచ్చాం. కైండ్లీ కోఆపరేట్. ఏంటది కార్పొరేషన్? కేపీ సార్, మీరు స్టార్ట్ చేయండి. ఒకరి పైకి ఫోన్ లైన్ స్టార్ట్ చేయండి. ఎవరింటికి వచ్చి ఏం సెర్చ్ చేయాలనుకుంటా? నిజంగా మర్యాదగా కోఆపరేట్ చేయండి, లేకపోతే మినిస్టర్ అని కూడా లెక్క పెట్టను. చేసుకోండి. హలో, రైడ్ జరిగేటప్పుడు ఎవరు బయటకు వెళ్ళకూడదు. ఇక్కడే కూర్చోండి. సార్, నాకు వాళ్ళకి సంబంధం లేదు సార్. ఐమ్ జస్ట్ రిపోర్టర్. ఒక్కసారి చెప్తే అర్థం కాదు. కూర్చోండి, చేసుకో. ఇదేంటి తాతల కాలం నాటి పెట్రోల్ మార్క్స్ లైట్ లా ఉంది. ఒకవేళ తాత ఏమైనా కోహ్లీ రోజుల లాంటిది ఏమైనా దాచాడు ఇందులో, చూద్దాం. ఎవరండి? ఏంటి పోలీసులు వచ్చారు? వచ్చేసింది. గాంధీ బాబు, ఏయ్, ఏం జరుగుతుంది? ఇటు రావే, దగ్గర చెప్తా. అయ్యో, నీ నోట్లో పంచదార పోయ్యా, కొల్లగొడుతున్నారే. మిమ్మల్నా? ఇక్కడ ఉన్నదంతా నేను కష్టపడి సంపాదించిందండి. నేను ముఖ్య దేవుడు మాత్రం మిమ్మల్ని వదిలిపెట్టడు. దేవుడు. గాంధీ బాబు, అయ్యో గాంధీ బాబు, రా, వచ్చేసా. చాపు. నుండే చూడండి, నేను పెద్దగా సంపాదించింది ఏమీ లేదు. మీరు అనవసరంగా హద్దులు దాటుతున్నారు. ఇది ఒక మినిస్ట్రీ ఇల్లు అనే విషయం మీరు మర్చిపోతున్నారు. చూడండి, నిజానికి భయపడే వాళ్ళు వేరే దేనికి భయపడరు. గుండెల్లో నిజాయితీ ఉంది, చేసే వృత్తిలో న్యాయం ఉంది. తప్పుకోండి. లేదు లేదు, లోపలికి వెళ్ళడానికి వీల్లేదు. ఏంటిది గాంధీ బాబు? తప్పకోండి. మా డ్యూటీ చేయనివ్వండి. లోపల ఏ దేవుళ్ళు ఉన్నారో అలాగే చూస్తారులే. వీళ్ళేనండి నా ఆస్తి. నేను ముఖ్య దేవుళ్ళు వీళ్ళే. నేను నిజం చెప్తున్నాను సార్, అబద్ధం చెప్పి నోరు కాదు. ఉత్తమ్ దాస్, ఇక్కడ ఒక లాకర్ ఉంది. దయచేసి అది ఒకటి వదిలేయమ్మా. నేను రక్తం చిందించి సంపాదించిన ఆస్తి మొత్తం ఇందులోనే ఉందమ్మా. సార్, మా డ్యూటీ చేయనివ్వండి సార్. చిరంజీవి, సార్ ని బయటికి తీసుకెళ్ళండి. సార్ ప్లీజ్ సార్, ప్లీజ్ ఎక్కడ ఇవ్వండి. తీసి ఇవ్వండి. ఏమే ఆ తాళం ఇవ్వమంటుంటే? తెచ్చితేనే వాళ్ళ అధికారులు అడుగుతున్నారు. ఇవ్వు సార్, అందులో ఏమి లేదని చెప్తున్నాను కదా సార్. నేనే దాన్ని సంవత్సరానికి ఒకసారి తెరుస్తాను సార్. నా ప్రాణం సార్ అది. సార్ నా మాట వినండి సార్. అయ్యో సార్, ముట్టుకోవద్దు సార్. సార్ సార్ మీ దండం పెడతా సార్. అది నా పవిత్రమైన ఆస్తి సార్. అయ్యో, కింద పడేశాడే. మహాత్మా, నువ్వు వేసుకున్న పాదరక్షలయ్యా. ఆ లెటర్లు మాత్రం అక్కడే పెట్టండి అయ్యా. అవి గాంధీ గారు నెహ్రూకి పంపిస్తే నెహ్రూ గారు మా అబ్బకు పంపించారయ్యా. మా అమ్మ తప్ప వాటిని ఎవరు ముట్టుకోలేదయ్యా. అయ్యా, ఎక్కడున్నారయ్యా? అయ్యా శాస్త్రి అయ్యా, అయ్యా రాజకీయ దొరదరా, మీరైనా చెప్పండి అయ్యా. ఇంతమంది ఉన్న చోట. చిరంజీవి,
సార్ని బయటికి తీసుకెళ్ళండి. సార్ బయటికి రండి. రాజకీయ దూరం Please, sir, బయటికి మిమ్మల్ని రండి. అనవసరంగా రండి, కొట్టారు sir. కదా మిమ్మల్ని కొట్టినందుకు నన్ను పట్టిస్తారా ఏమిటి స్వామి అయ్యో అయ్యయ్యో, గాంధీబాబు, రా గాంధీబాబు, రా. ప్లీజ్. గాంధీబాబు, రా గాంధీబాబు, మొత్తం పోతుంది. అయ్యయ్యో, నెహ్రూ ఫోటో వరకు నేతాజీ ఫోటో ఉంది కదా, దాని వెనక కామరాజర్ కవర్ లో ఉన్న నగలన్నీ తీసేసుకున్నారు గాంధీబాబు. అయ్యయ్యో, ఎంత సంపాదించారు. అయ్యయ్యో, నా మహాలక్ష్మి అంత ఏంటక్కడ? లేదు చూద్దామని. అక్కడ కదా కూర్చోమన్నాను. ఎంతసేపు అని అక్కడే కూర్చోవాలి సార్? చెప్తాగా పదండి. అయ్యో మేడం ఇంకా ఎక్కడెక్కడ ఏమేం దాచారో మీ అంతటా మీరే చెప్తే శిక్ష తగ్గుతుంది. మేమే కనిపెడితే అంతే. అంతా లాగేసుకున్నారుగా మా తాత మీద ఒట్టు ఇంకేమీ లేదమ్మా సార్ గారి తాతగారి ఫోటో ఎక్కడుందో చూడండి. సార్ పైన ఉంది సార్. సార్ ఇది లాక్ చేసి అన్ని రూమ్స్ ఓపెన్ దాన్ని చేయండి. పగల కొట్టండి. గాంధీబాబు మీరు మాట్లాడుతున్న దాన్ని బట్టి వాళ్ళన్నీ కనిపెడుతున్నారనుకుంటా. అంటే నా నోటి దోల అవునే లోపల ఒక రూమే ఉంది. పగలగొట్టడానికి రాకలు అడుగుంటాడు మేడం ప్లీజ్. బాత్రూమ్ బకెట్లలో కూడా బ్లాక్ మనీయా? Get up. సార్ మీరే లేట్ కూర్చో. క్విక్. ఊరి నీ నోట్లో పంచదార పొయ్యా ఊపిరిని బిగబట్టి కూర్చోరా లేదంటే నీ ముక్కులో రోకల్ని దూచినా దూరుస్తాడు. అయ్యయ్యో అంగాంగాల్ని వెతికి పట్టుకున్నారుగా, ఇక నా నోట్లోంచి ఒక్క మాట బయటకు వస్తే ఒట్టు. అలా దొంగ చూసినట్టు చూస్తాడేటి? అయినా వరే నేను నిన్ను చూస్తే కదా నువ్వు నన్ను చూస్తున్నావు లేదో తెలిసేది. అయినా చూపేట్రా కొంపతీసి నువ్వు కూడా కంటి చూపుతా చంపేస్తావేటి? ఏ అమ్మా నీ సర్వీసులో ఎంతమందిని చూస్తుంటావు, నా దగ్గరే ఉందమ్మా చూడడానికి. ఊపిరి ఆపుకోలేక సత్తున్నాను. అటే అటే గుమ్మ ఉంది, అలాగే వెళ్ళిపోవచ్చు. కావాలంటే పార్లమెంట్లో మాట్లాడి మీ ఇద్దరికి ప్రమోషన్ ఇప్పిస్తాను రా. అది దొడ్డు గుమ్ము, అట్నుంచి కూడా వెళ్ళిపోవచ్చు. మళ్ళీ సూప్ నా వైపు తిప్పేసారేటి? అమ్మయ్యా మొత్తం దీని ఓపి నశించినట్టమ్మాయి దేవుడా. అమ్మయ్యా ఏంటే ఏడుస్తున్నావా? ఉరుక రే అంది దేవుడా పైనుంచి నన్ను కాపాడావు తండ్రి. మేడం పైన పైన. ఏంటయ్యా ఇది చేతులు పైకెత్తడం కూడా పాపం అంటే ఎలా? ఆ రోకలు ఎక్కడా? అయ్యో సార్ ఇది మా తాతల ఇల్లు సార్, వాళ్ళేదో పైన దాచుడొచ్చు సార్. నీకు గాంధీ అనే పేరే తప్పు, ఇందులో గాంధీ బాబు. మా బాబు గాంధీ బాబు అది వదిలేని అమ్మ అక్క తాపని చెప్పండి అమ్మా. పవన్ కుమార్ అన్ని తెలిసేలా పెట్టు, ఫోటో తీసుకుంటాను. సంతకం పెట్టండి. ఇదంతా కష్టపడి సంపాదించిన సొమ్ము. పెట్టండి. అమ్మా కొంచెం పక్కకి ఒకసారి ప్లీజ్. ఇదంతా తీసుకెళ్లి గవర్నమెంట్కి అప్పు చెప్తే మీకు వచ్చేది ఏముండదు. మన ఇద్దరం ఒక అండర్స్టాండింగ్ వస్తే కొంచెం ఆలోచనలు పడినట్టుంది. ఇది ముందే చెప్పి ఉండొచ్చు కదా రంగలింగం. ఎంత కొప్పుకుంటారు? ఓరి మీ నోట్లో పంచదార పోయి ఇదేదో ముందే చెప్పి ఉండొచ్చు కదా, అనవసరంగా కొల్లగొట్టి కళ్ళని లేపించారు. రెండు ఒప్పుకున్నట్టేనా? అందరూ సమానంగా పంచుకోవచ్చు. ఏమంటారు? నాకు చేయి చాచే అలవాటు లేదు సార్. మేడం తనకేమంటారా? సార్ రెండు అన్నారు. సరే సార్. ఏంటి సార్ మినిస్టర్ అని చూడకుండా కొట్టేస్తున్నారు? కొట్టాలి, ఇలాంటి వాళ్ళని చెప్పుతో కొట్టాలి. కష్టం సార్, ఇంత ధైర్యం వస్తుంది సార్. తప్పకుండా వస్తుంది. పెట్టండి. థ్యాంక్ యూ. తప్పించుకోవచ్చని తెలిసే తప్పు చేసే మీలాంటి వాళ్ళకి చెప్పండి, మిమ్మల్ని పట్టుకోటానికే ఒక సిన్సియర్ గ్యాంగ్, ఈ ఝాన్సీ రాణి గ్యాంగ్ వస్తుందని చెప్పండి. పదండి. మిస్టర్ చిరంజీవి, వీళ్ళని అరెస్ట్ చేయాల్సి వస్తుంది. హైయర్ ఆఫీషియల్స్ వచ్చే వరకు ఇక్కడే వెయిట్ ఎస్ మేడం. చేయండి. మేడం ఇవాళ నా ఫస్ట్ డే వర్క్. మీరు చేసిన ఈ వర్క్ అంతా చూసిన తర్వాత
యు ఆర్ మై బిగ్ ఇన్స్పిరేషన్ మేడం. గుండెల్లో ధైర్యము చేతుల్లో ధర్మము ఉన్నప్పుడు మన దేనికి భయపడక్కర్లేదు. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఎస్ మేడం. థ్యాంక్ యూ సార్. షూర్. థ్యాంక్ యూ సార్.